హలో ఎవ్రీవన్, ఎలక్ట్రిక్ ట్రాక్షన్ 2010 నుంచి 2020 వరకు ఈ సెట్లో అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, మీకు సిలబస్కి ఎలక్ట్రిక్ ట్రాక్షన్ మాత్రమే ఉంది. ఓకే రైట్. అండ్ సిలబస్లో ఏవైతే కాన్సెప్ట్స్ టాపిక్స్ ఇచ్చాడో ఆ టాపిక్ వైజ్ మనం క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ టాపిక్ సిస్టమ్ ఆఫ్ ట్రైన్ ఎలక్ట్రిఫికేషన్. ఈ టాపిక్ పైన క్వశ్చన్స్ 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ లో చూడండి, 4 times. ఈ క్వశ్చన్ 4 times మీకు ఎగ్జామ్ లో అడిగారు, సో చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్, మీరు ఈ క్వశ్చన్ ని నోట్ చేసుకోండి. ఓకే, రివైజ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, అండ్ క్వశ్చన్ వచ్చి లాంగ్ డిస్టెన్స్ రైల్వేస్ ఆపరేట్ ఆన్. Okay, it's a general question, regular question. Okay, first option 25 kV single phase AC. ఇది దీనికి ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేసి అడిగారు. ఓకే, క్వశ్చన్ ని చేంజ్ చేసి అడిగారు. ఓకే రైట్. లాంగ్ డిస్టెన్స్ రైల్వేస్ యూజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఓకే, ఆన్సర్ మీకు తెలుసు, 25 kV సింగిల్ ఫేజ్. ఆప్షన్ 2 is the correct answer. ఓకే, next question, which of the following system is used for long distance railways? Same question, okay, change chesi adigaru. Okay, very important, 25 kV single phase. Okay, next question, same question, repeated question. Okay, very important, answer meeku telusu, long distance railway traction operates on 25 kV single phase. Okay right. Next question, which of the following is called composite system of track electrification? Okay, first composite system ante ento telusukundam. Composite system, composite ante actual ga mixture ani artham. Okay, two ingredients కావచ్చు లేదంటే two different things అనేవి మిక్స్ చేస్తే దాన్ని మనం కాంపోజైట్ అంటాం. ఓకే, ఇక్కడ మనం సప్లై గురించి మాట్లాడుతున్నాం. సో 2 different సప్లై సిస్టమ్స్ మనం యూజ్ చేసుకుంటే దాన్ని కాంపోజైట్ అంటాం. ఓకే రైట్. ఇక్కడ చూడండి, ఈ కాంపోజైట్ లో 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ వచ్చి సింగిల్ ఫేజ్ టు DC కన్వర్షన్, అండ్ సెకండ్ టైప్ వచ్చి సింగిల్ ఫేజ్ టు 3 phase. ఓకే, ఈ సింగిల్ ఫేజ్ టు 3 phase నే మనం ఏమంటున్నామంటే క్యాండో సిస్టమ్ అని అంటున్నాం. క్యాండో సిస్టమ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, క్యాండో సిస్టమ్ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాంపోజైట్ లో 2 types ఉన్నాయి. ఒకటి సింగిల్ ఫేజ్ టు DC కన్వర్షన్, సెకండ్ వచ్చి సింగిల్ ఫేజ్ టు 3 phase కన్వర్షన్. ఓకే, ఈ సింగిల్ ఫేజ్ టు 3 phase ని క్యాండో సిస్టమ్ అని అంటాం. ఓకే, కాంపోజైట్ అని అడిగితే ఈ రెండిట్లో ఏ ఆప్షన్ ఉన్నా కానీ కరెక్టే, బట్ క్యాండో సిస్టమ్ అని అడిగారు అనుకోండి, సింగిల్ ఫేజ్ టు 3 phase అనేది ఆప్షన్ మాత్రమే కరెక్ట్. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కాల్డ్ కాంపోజైట్ సిస్టమ్ ఆఫ్ ట్రాక్ ఎలక్ట్రిఫికేషన్. సింగిల్ ఫేజ్ టు DC ఉన్నా కరెక్టే, సింగిల్ ఫేజ్ టు 3 phase ఉన్నా కూడా కరెక్టే. ఏది ఇచ్చాడు ఆప్షన్ లో చూడండి, ఇక్కడ 3 phase AC సిస్టమ్ కాదు, 3 phase లో ఫ్రీక్వెన్సీ సిస్టమ్ కాదు, సింగిల్ ఫేజ్ లో ఫ్రీక్వెన్సీ సిస్టమ్ ఇది కూడా కాదు. ఫోర్త్ ఆప్షన్ సింగిల్ ఫేజ్ టు DC సిస్టమ్. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా క్యాండో సిస్టమ్ మీదే ఇచ్చారు. ఓకే, ఇది 3 times వచ్చింది. ఈ క్వశ్చన్ అనేది 3 times వచ్చింది, చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్లీజ్ నోట్, ఇన్ క్యాండో సిస్టమ్ ఆఫ్ ట్రాక్ ఎలక్ట్రిఫికేషన్ డాష్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ డాష్. మీకు ఆల్రెడీ దీనికి ఆన్సర్ తెలుసు, సింగిల్ ఫేజ్ టు 3 phase. ఓకే, దాన్నే క్యాండో సిస్టమ్ అని అంటాం. ఓకే, ఆప్షన్ ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ క్యాండో సిస్టమ్, రిపీటెడ్ క్వశ్చన్. క్యాండో సిస్టమ్ యూజ్డ్ ఫర్ ట్రైన్ ఎలక్ట్రిఫికేషన్ ఈజ్ ద నేమ్ యూజ్డ్ ఫర్. క్వశ్చన్ అనేది చేంజ్ చేసి అడిగారు. ఓకే రైట్, మీకు తెలుసు ఆన్సర్ వచ్చి సింగిల్ ఫేజ్ టు 3 phase. సింగిల్ ఫేజ్ టు DC ఇచ్చారా? సారీ, క్యాండో సిస్టమ్. ఇక్కడ క్యాండో సిస్టమ్ అంటే సింగిల్ ఫేజ్ టు
త్రీ ఫేజ్. డోంట్ కన్ఫ్యూజ్. సింగిల్ ఫేజ్ టు డీసీ అనేది కాదు. కాంపోజిట్ అంటే ఎయిదర్ సింగిల్ ఫేజ్ టు త్రీ ఫేజ్ అన్నా కరెక్టే, సింగిల్ ఫేజ్ టు డీసీ అన్నా కరెక్టే. బట్ క్యాండో అని అడిగారు అంటే ఇట్ షుడ్ బి సింగిల్ ఫేజ్ టు త్రీ ఫేజ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది, డిఫరెంట్ ప్యాటర్న్ లో అడిగారు, డిఫరెంట్ మేనర్ లో అడిగారు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాపెన్స్ ఇన్ క్యాండో సిస్టమ్? క్యాండో సిస్టమ్ లో ఏం జరుగుతుంది అని అడిగారు. ఏం జరుగుతుంది? సింగిల్ ఫేజ్ ఏసీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ త్రీ ఫేజ్ ఏసీ. ఆప్షన్ 1 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, 3 టైమ్స్ రిపీట్ అయింది క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ మేక్ ఎ నోట్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ 2 టైమ్స్ వచ్చింది క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, రైట్? ద కాంపోజైట్ సిస్టమ్. కాంపోజైట్ సిస్టమ్ లో 2 టైప్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ ఒకటి ఇచ్చారు, ఒక టైప్ ఇచ్చారు. ఏ టైప్ అంటే సింగిల్ ఫేజ్ ఏసీ టు డీసీ సిస్టమ్. ఇది has been chosen for all future track electrification in India. ఫ్యూచర్ ట్రాక్ ఎలక్ట్రిఫికేషన్ కి దీన్ని చూస్ చేసుకున్నారు. ఎందుకు అని అడుగుతున్నారు. ఓకే, ఆన్సర్ ఎందుకు అంటే యాక్చువల్గా అన్ని 4 ఆప్షన్స్ కూడా కరెక్టే. టు బి ఫ్రాంక్, ఇట్ నీడ్స్ లైట్ ఓవర్ హెడ్ క్యాటనరీ, కరెక్టే ఇది. ఇట్ నీడ్స్ లెస్ నెంబర్ ఆఫ్ సబ్స్టేషన్స్, ఇది కూడా కరెక్టే. ఇట్ కంబైన్స్ ద అడ్వాంటేజ్ ఆఫ్ హై వోల్టేజ్ ఏసీ డిస్ట్రిబ్యూషన్ విత్ డీసీ సిరీస్ ట్రాక్షన్ మోటార్స్, ఇది కూడా కరెక్టే. అండ్ ఇట్ ప్రొవైడ్స్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ద లొకేషన్ ఆఫ్ సబ్స్టేషన్స్, ఇది కూడా కరెక్టే. బట్ ఇలా ఇచ్చినప్పుడు బెస్ట్ మీరు చూస్ చేసుకోవాలి. ద బెస్ట్ వచ్చి ఆప్షన్ 3 ఇస్ ది బెస్ట్ ఆప్షన్. ఓకే, ఇక్కడ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్, ఓవర్ హెడ్ డిస్ట్రిబ్యూషన్ కి ఏసీ 50H వాడతాము. ఓకే, డ్రైవ్ కోసం అని చెప్పి డీసీ సిరీస్ మోటార్స్ అనేవి వాడతాం. ఇది చాలా అడ్వాంటేజెస్. ఓకే, సో ఆప్షన్ 3 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. ఓకే, మీకు ఆన్సర్ తెలుసు కదా. ఇట్ కంబైన్స్ ది అడ్వాంటేజ్ ఆఫ్ హై వోల్టేజ్ ఏసీ డిస్ట్రిబ్యూషన్ అట్ 50H విత్ డీసీ సిరీస్ ట్రాక్షన్ మోటార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. For 25 kV single phase traction system, power supply frequency is 25 kV single phase traction system. మీరు స్టేషన్ లో చూస్తూ ఉంటారు 25 kV డేంజరస్ అని. ఓకే, 25 kV సింగిల్ ఫేజ్ ట్రాక్షన్ సిస్టమ్ సప్లై ఫ్రీక్వెన్సీ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, ఆన్సర్ వచ్చి 50H. ఓకే, 50H. ఓకే, మీరు చూడండి, మోస్ట్ కామన్లీ యూజ్డ్ కాన్ఫిగరేషన్ ఫర్ ఏసీ ఎలక్ట్రిఫికేషన్ సింగిల్ ఫేజ్ 25 kV 50H అనేది మోస్ట్ కామన్లీ యూజ్డ్ కాన్ఫిగరేషన్. ఓకే, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ సింగిల్ ఫేజ్ ట్రాక్షన్ సిస్టమ్ ఈజ్. యాక్చువల్ గా సింగిల్ ఫేజ్ లో మనం 16/2/3 హెర్జ్ అంటే 16.67 హెర్జ్ వాడతాము, 25 హెర్జ్ కూడా వాడతాము, అదేవిధంగా 50 హెర్జ్ కూడా వాడతాము. ఓకే, మీకు డైరెక్ట్ గా 25 kV అని అడిగితే 50 హెర్జ్ అనేది చూస్ చేసుకోండి ఆప్షన్. ఓకే, అలా ఏమి వోల్టేజ్ ఏమి మెన్షన్ చేయకోకుండా ఫ్రీక్వెన్సీ ఆఫ్ సింగిల్ ఫేజ్ ట్రాక్షన్ సిస్టమ్ ఈజ్ అని అడిగితే 16.67 హెర్జ్ అనేది ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ఓవర్ ది అదర్ మెథడ్స్ ఆఫ్ ట్రాక్షన్? అదర్ మెథడ్స్ ఆఫ్ ట్రాక్షన్ తో పోలిస్తే ఎలక్ట్రిక్ ట్రాక్షన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, మీరు చూడండి, ఎలిమినేషన్ మెథడ్ వాడదాం. డౌన్ నుంచి రండి, లేదంటే డౌన్ నుంచి చూద్దాం. లో స్పీడ్, యాక్చువల్ లో స్పీడ్ విల్ నెవర్ బి అడ్వాంటేజియస్. ఓకే, స్లో బ్రేకింగ్, ఇది కూడా అడ్వాంటేజ్ కాదు. దీస్ ఆర్ ఆల్ లైక్ డిసడ్వాంటేజెస్. లార్జ్ పొల్యూషన్ ప్రాబ్లమ్స్, పొల్యూషన్ విల్ నెవర్ బి ది అడ్వాంటేజ్. ఓకే, వి ఆల్వేస్ ఎక్స్పెక్ట్ పొల్యూషన్ ఫ్రీ, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. ఫాస్టర్ యాక్సలరేషన్, ఇది ఒక్కటే పాజిటివ్ గా ఉంది అండ్ ఇట్ ఈస్ ది అడ్వాంటేజ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The voltage used for suburban trains in DC system is usually. Suburban trains లో ఎంత వోల్టేజ్ వాడతారని అడుగుతున్నారు. ఓకే, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూడండి, అర్బన్ కి సబ్ అర్బన్ కి వచ్చి 600 to 750 వోల్ట్స్ వాడతాం. ఓకే, అండ్ మెయిన్ లైన్ కి 1500 to 3000 వోల్ట్స్ వాడతాం. ఈ క్వశ్చన్ 2 టైమ్స్ వచ్చింది. ఓకే, ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది, మీకు ఆన్సర్ తెలుసు కదా. సబ్ అర్బన్ రైల్వేస్ యూజ్ ఏ వోల్టేజ్ యూజ్ చేస్తారు? 600 to 750 వోల్ట్స్ DC. ఓకే, నెక్స్ట్ టాపిక్. స్పీడ్ టైమ్ కర్వ్స్ ఫర్ డిఫరెంట్ సర్వీసెస్. ఓకే, ఈ టాపిక్ పైన క్వశ్చన్స్ 1 by 1 డిస్కస్ చేయాలి. ఈ క్వశ్చన్ అనేది 3 టైమ్స్ వచ్చింది. ఓకే, రైట్? క్వశ్చన్ వచ్చి
ఏరియా అండర్ స్పీడ్ టైం కర్వ్ రిప్రజెంట్స్. స్పీడ్ టైం కర్వ్స్ లో ఉన్న ఏరియా ఏమి రిప్రజెంట్ చేస్తుంది? ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఈ క్వశ్చన్ వచ్చి యాక్చువల్ గా ఇంపార్టెన్స్ ఆఫ్ స్పీడ్ టైం కర్వ్స్ అనే కాన్సెప్ట్ నుంచి తీసుకున్న క్వశ్చన్, రైట్? ఈ కాన్సెప్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్పీడ్ టైం కర్వ్స్ ఒకసారి చూస్తే మీరు స్పీడ్ ఎట్ వేరియస్ ఇన్స్టెంట్స్ దగ్గర స్పీడ్ క్యాలిక్యులేట్ చేయడానికి స్పీడ్ కర్వ్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. నెక్స్ట్, ఎనర్జీ కన్జంప్షన్ కెన్ బి స్టడీడ్. ఎనర్జీ కన్జంప్షన్ స్టడీ చేయడానికి స్పీడ్ టైం కర్వ్స్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్, యాక్సలరేషన్ రిటార్డేషన్ అనేవి కనుక్కోవడానికి ఉపయోగపడతాయి. అప్పర్ స్లోప్ యాక్సలరేషన్, డౌన్వర్డ్ స్లోప్ వచ్చి రిటార్డేషన్ అనేది మనం కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఇంపార్టెంట్, ఏరియా అండర్ స్పీడ్ టైం రిప్రజెంట్స్ డిస్టెన్స్. ఓకే, స్పీడ్ టైం కర్వ్ యొక్క ఏరియా అనేది మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే డిస్టెన్స్ బిట్వీన్ స్టాప్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో ఆన్సర్ అనేది ఏంటి? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్. ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ క్వశ్చన్ నెంబర్ 2, ద ఏరియా అండర్ స్పీడ్ టైం కర్వ్ రిప్రజెంట్స్. మీకు ఆల్రెడీ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసు, రైట్? ఆన్సర్ వచ్చి డిస్టెన్స్ ట్రావెల్డ్. 3 times రిపీట్ అయింది, సో ప్లీజ్ మేక్ ఎ నోట్, రైట్? ద ఏరియా ఆఫ్ స్పీడ్ టైం కర్వ్ ఆఫ్ ఏ ట్రైన్ గివ్స్. మీకు ఆన్సర్ తెలుసు, రైట్? ఏంటి ఆన్సర్? డిస్టెన్స్ ట్రావెల్డ్. ఓకే, 3 times వచ్చింది, సో ప్లీజ్ మేక్ ఎ నోట్. ఈ క్వశ్చన్ వచ్చి ఇంపార్టెన్స్ ఆఫ్ స్పీడ్ టైం కర్వ్స్ నుంచి తీసుకున్నారు. అదర్ రిమైనింగ్ పాయింట్స్ వచ్చి ఇవి. ఓకే, నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ క్వశ్చన్, స్పీడ్ టైం కర్వ్ ఫర్ లోకల్ ట్రైన్. లోకల్ ట్రైన్ యొక్క స్పీడ్ టైం కర్వ్ ఇచ్చారు. ఓకే, దాంట్లో ఏబి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఓకే, ఏబి ఉంది కదా ఇక్కడ ఈ కర్వ్ లో, ఏబి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఓకే, ఏబి వచ్చి పోస్టింగ్ పీరియడ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఈ ఓఏ ఉంది కదా, ఓఏ వచ్చి యాక్సలరేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఈ బీసీ ఉంది కదా, బీసీ వచ్చి బ్రేకింగ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఏబి వచ్చి పోస్టింగ్, రైట్? ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, దీని గురించి ఇంకొంచెం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇది మెయిన్ లైన్ సర్వీస్. యాక్చువల్గా మీకు 3-4 సర్వీసెస్ ఉన్నాయి. మెయిన్ అంటే ఒకటి మెయిన్ లైన్ సర్వీస్, అర్బన్, సబ్ అర్బన్, 3 సర్వీసెస్ ఉన్నాయి. ఓకే, వీటిపైన మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్స్ లో వచ్చినాయి. ఓకే, రైట్? ఇప్పుడు చూడండి, ఇక్కడ మెయిన్ లైన్ సర్వీస్ కి, ఈ సర్వీస్ కి ఫస్ట్ మెయిన్ లైన్ సర్వీస్ లో ఒకసారి కర్వ్స్ గురించి తెలుసుకుందాం. ఈ స్టార్టింగ్ ఉంది కదా, ఇది మొత్తం కూడా స్టార్టింగ్ ఇనిషియల్ యాక్సలరేషన్ అంటాం దీన్ని. ఇది ఇక్కడ నుంచి మొత్తం ఇనిషియల్ యాక్సలరేషన్ అంటాం. ఓకే, దీంట్లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి, 2 types ఉంటాయి అన్నమాట. ఓకే, ఒకటి వచ్చి రియోస్టాటిక్ బ్రేకింగ్. రియోస్టాటిక్ బ్రేకింగ్ అని ఎందుకు అంటున్నామంటే స్టార్టింగ్ డిస్టెన్స్ ని కట్ చేస్తూ, ఓకే, నాచ్ అనేది మూవ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ దీన్ని అందుకని ఏమంటామంటే నాచింగ్ అప్, యాక్సలరేషన్ డ్యూరింగ్ నాచింగ్ అప్ అని అంటాము. దీన్నే నాచింగ్ పీరియడ్ అని కూడా అంటాం. ఓకే, దీన్నే మళ్ళీ ఏమంటామంటే కాన్స్టెంట్ యాక్సలరేషన్ పీరియడ్ అని కూడా అంటాం. ఓకే, దీన్నే మళ్ళీ ఏమంటామంటే రియోస్టాటిక్ యాక్సలరేషన్ ఆర్ రియోస్టాటిక్ బ్రేకింగ్ అని కూడా అంటాం. ఓకే, రైట్? అండ్ ద నెక్స్ట్ వన్, ఫ్రీ రన్నింగ్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రీ రన్నింగ్. ఓకే, ఈ ఫ్రీ రన్నింగ్ ని మనం ఏమంటామంటే యాక్చువల్గా ఈ ఫ్రీ రన్నింగ్ లో కాన్స్టెంట్ స్పీడ్ అనేది ట్రైన్ అనేది అటైన్ అవుతుంది. ఓకే, లేదా మాక్సిమం స్పీడ్ లేదా క్రెస్ట్ స్పీడ్ అనేది అటైన్ అవుతుంది. సో ఫ్రీ రన్నింగ్ ను మనం ఏమంటామంటే కాన్స్టెంట్ స్పీడ్ రన్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ కోస్టింగ్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఏరియా కోస్టింగ్ అంటాం. ఓకే, కోస్టింగ్. ఈ కోస్టింగ్ నే మనం ఏమంటామంటే రన్నింగ్ వితౌట్ పవర్ అంటాం. ఓకే, అండర్ విచ్ పీరియడ్ ద పవర్ ఈజ్ కట్ ఆఫ్. ఓకే, అండర్ విచ్ పీరియడ్
ట్రైన్ రన్ వితౌట్ పవర్ అంటే పోస్టింగ్ పీరియడ్. ఓకే, ఆన్సర్ వచ్చి పోస్టింగ్ పీరియడ్. నెక్స్ట్ మీరు డిఫరెన్స్ చూడండి. మెయిన్ లైన్ కి ఈ కింద అనదర్ స్పీడ్ టైం కర్వ్ కి డిఫరెన్స్ చూస్తే మెయిన్ లైన్ లో ఫ్రీ రన్నింగ్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ దీంట్లో ఫ్రీ రన్నింగ్ అనేది లేదు. ఓకే, ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగారు, దానికి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద స్పీడ్ టైమ్ కర్వ్ ఫర్ ట్రైన్స్ ద నోచింగ్ పీరియడ్ ఈజ్. నోచింగ్ పీరియడ్ ఏంటి అని అడుగుతున్నారు. నోచింగ్ పీరియడ్ ఏంటి? కాన్స్టెంట్ యాక్సలరేషన్ పీరియడ్. మీకు ఆల్రెడీ తెలుసు, నేను డిస్కస్ చేశాను. రైట్, చూడండి ఇక్కడ కాన్స్టెంట్ యాక్సలరేషన్ ని లేదా యాక్సలరేషన్ డ్యూరింగ్ నాచింగ్ అప్ అని అంటాం, లేదా రియోస్టాటిక్ యాక్సలరేషన్ అంటాం, లేదా రియోస్టాటిక్ బ్రేకింగ్ అని కూడా అంటాం. ఓకే రైట్. నెక్స్ట్ ఫ్రీ రన్నింగ్ ఆర్ ఫ్రీ రన్నింగ్ ఏమంటామంటే కాన్స్టెంట్ స్పీడ్ రన్ అంటాం. ఓకే, కాన్స్టెంట్ స్పీడ్ రన్ లోనే ఫ్రీ రన్నింగ్ లోనే మాక్సిమం స్పీడ్ అనేది ట్రైన్ అటైన్ అవుతుంది. ఓకే రైట్, మాక్సిమం స్పీడ్ ఏ పీరియడ్ లో అటైన్ అవుతుంది అంటే ఫ్రీ రన్నింగ్ లో. నెక్స్ట్ కోస్టింగ్. కోస్టింగ్ లో ఏమవుతుంది? సప్లై అనేది కట్ ఆఫ్ చేస్తాం, పవర్ అనేది ఆఫ్ చేస్తాం. ఓకే, అక్కడ రన్నింగ్ వితౌట్ పవర్, ట్రైన్ అనేది సెల్ఫ్ మూమెంట్ తో రన్ అవుతూ ఉంటుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ 3 times వచ్చింది, సో మేక్ ఏ నోట్. రైట్, స్పీడ్ టైమ్ కర్వ్ ఫర్ అర్బన్ సర్వీస్. అర్బన్ సర్వీస్ లో స్పీడ్ టైమ్ కర్వ్ గురించి క్వశ్చన్ అడిగారు. హ్యాస్ నో అంటున్నాడు. ఆల్రెడీ డిస్కస్ చేశా, ఏముండదు, ఫ్రీ రన్నింగ్ అనేది అర్బన్ కి ఉండదు. ఓకే, ఫ్రీ రన్నింగ్ పీరియడ్ ఆప్షన్ 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. మీరు ఇక్కడ చూడండి, అర్బన్ కి సబ్ అర్బన్ కి నో ఫ్రీ రన్నింగ్ పీరియడ్. ఫ్రీ రన్నింగ్ పీరియడ్ అనేది ఉండదు, ఓన్లీ మెయిన్ లైన్ కి మాత్రమే ఫ్రీ రన్నింగ్ పీరియడ్ ఉంటుంది. ఓకే, అండ్ అదే విధంగా కోస్టింగ్ పీరియడ్ అనేది లాంగ్ గా ఉంటుంది. ఫ్రీ రన్నింగ్ అండ్ కోస్టింగ్ పీరియడ్ లాంగ్ గా ఉంటుంది మెయిన్ లైన్ లో. ఓకే, గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సేమ్ అర్బన్ సర్వీస్ మీద జస్ట్ క్వశ్చన్ అనేది చేంజ్ చేసి అడిగారు. ఓకే రైట్, మీకు తెలుసు కదా అర్బన్ సర్వీస్ లో ఏముండదు, ఫ్రీ రన్నింగ్ పీరియడ్ అనేది ఉండదు. ఓకే, ఇక్కడ చూడండి, అర్బన్ నో ఫ్రీ రన్నింగ్ పీరియడ్, సబ్ అర్బన్ నో ఫ్రీ రన్నింగ్ పీరియడ్. ఓకే, కోస్టింగ్ పీరియడ్ చూస్తే మీరు స్మాల్ కోస్టింగ్ పీరియడ్ ఉంది. అర్బన్ కి స్మాల్ కోస్టింగ్ పీరియడ్ ఉంది, సబ్ అర్బన్ కి లాంగ్ కోస్టింగ్ పీరియడ్ ఉంది. మెయిన్ లైన్ కి ఫ్రీ రన్నింగ్ అండ్ కోస్టింగ్ పీరియడ్స్ లాంగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ 3 times అడిగారు. స్పీడ్ టైమ్ కర్వ్ ఫర్ అర్బన్ సర్వీస్ లోకోమోటివ్ హ్యాస్ నో. సేమ్, దీనికి మీకు ఆన్సర్ తెలుసు, నో ఫ్రీ రన్నింగ్ పీరియడ్. అర్బన్ కి సబ్ అర్బన్ కి ఫ్రీ రన్నింగ్ పీరియడ్ అనేది ఉండదు. రైట్, ఫ్రీ రన్నింగ్ టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ 0 ఫర్. క్వశ్చన్ కొంచెం చేంజ్ చేసి అడిగారు. రైట్, ఫ్రీ రన్నింగ్ పీరియడ్ కింది వాటిలో దేనికి ఉండదు అని అడుగుతున్నారు. ఆల్మోస్ట్ 0 అంటున్నాడు. 0 అంటే ఉండదు అని. రైట్, మెయిన్ లైన్ సర్వీస్ లో ఉంటుంది. ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. అర్బన్ లో ఫ్రీ రన్నింగ్ అనేది ఉండదు, తర్వాత సబ్ అర్బన్ సర్వీస్ లో కూడా ఫ్రీ రన్నింగ్ అనేది ఉండదు. సో 2, 3 ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. రైట్, చూడండి ఇక్కడ అర్బన్ లో నో ఫ్రీ రన్నింగ్ అంటే ఆల్మోస్ట్ 0, సబ్ అర్బన్ లో నో ఫ్రీ రన్నింగ్. ఓకే, అండ్ మెయిన్ లో ఫ్రీ రన్నింగ్ అనేది ఉంది. సో ఆప్షన్ వచ్చి ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 10. ఇన్ సబ్ అర్బన్ సర్వీసెస్ కంపేర్డ్ టు అర్బన్ సర్వీసెస్. సబ్ అర్బన్ సర్వీస్ కంపేర్ టు అర్బన్ సర్వీస్ కంపేర్ చేయండి. ఫ్రీ రన్నింగ్ పీరియడ్ వచ్చి దీంట్లో అర్బన్ లో లేదు, సబ్ అర్బన్ లో కూడా లేదు. ఓకే, కోస్టింగ్ పీరియడ్ చూస్తే అర్బన్ లో స్మాల్ కోస్టింగ్ పీరియడ్ ఉంది, సబ్ అర్బన్ లో లాంగ్ కోస్టింగ్ పీరియడ్ ఉంది. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చింది సబ్ అర్బన్ కాబట్టి కోస్టింగ్ పీరియడ్ ఈజ్ లాంగర్. ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 3 times అడిగారు ఈ క్వశ్చన్. ఓకే రైట్, ఫ్రీ రన్నింగ్ అండ్ కోస్టింగ్ పీరియడ్స్ ఆర్ జనరల్లీ లాంగ్ ఇన్ కేస్ ఆఫ్. ఫ్రీ రన్నింగ్ అండ్ కోస్టింగ్ పీరియడ్స్ లాంగ్ గా ఉంటాయి. ఓకే, ఏ సర్వీస్ లో అని అడుగుతున్నారు. ఏ సర్వీస్ లో మీకు ఆన్సర్ తెలుసు, మెయిన్ లైన్ సర్వీస్. ఓకే రైట్,
మెయిన్ లైన్ సర్వీస్ లో ప్రీ రన్నింగ్ అండ్ కోస్టింగ్ పీరియడ్స్ అనేవి లాంగ్ గా ఉంటాయి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది, రైట్. ప్రీ రన్నింగ్ అండ్ కోస్టింగ్ పీరియడ్స్, ఓకే ఇక్కడ చిన్న మిస్టేక్ ఏ వాడాలి లేదు, ఓకే రైట్. ప్రీ రన్నింగ్ అండ్ కోస్టింగ్ పీరియడ్స్ ఆర్ జనరల్లీ లాంగ్ ఇన్ కేస్ ఆఫ్, మీకు తెలుసు ఆన్సర్ వచ్చి మెయిన్ లైన్ సర్వీస్, ఓకే. అండ్ క్వశ్చన్ అనేది కొంచెం చేంజ్ చేసి అడిగారు, రైట్. ఇన్ కేస్ ఆఫ్ డాష్ ఫ్రీ రన్నింగ్ అండ్ కోస్టింగ్ పీరియడ్స్ ఆర్ జనరల్లీ లాంగ్, మీకు ఆన్సర్ తెలుసు కదా, డిస్కస్ చేశాను కదా. ఏంటి ఆన్సర్? మెయిన్ లైన్ సర్వీస్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ 2 times అడిగారు, సో ప్లీజ్ మేక్ ఏ నోట్, రైట్. మాక్సిమం స్పీడ్, ఓకే, మాక్సిమం స్పీడ్ అట్ విచ్ ట్రైన్ రన్స్ ఆన్ మెయిన్ లైన్ రైల్వే సర్వీస్. మెయిన్ లైన్ రైల్వే సర్వీస్ లో ట్రైన్ యొక్క మాక్సిమం స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు, ఓకే. మీరు ఇక్కడ చూడండి, మెయిన్ లైన్ అయితే 160 km/h, అర్బన్ అయితే 120 km/h, సబ్ అర్బన్ అయితే 120 km/h, ఓకే. అర్బన్ సబ్ అర్బన్ వచ్చి మాక్సిమం స్పీడ్ వచ్చి సేమ్ 120 km/h, మెయిన్ లైన్ కి వచ్చి 160 km/h, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది, సో ఆన్సర్ అనేది మీకు తెలుసు ఏంటి, మెయిన్ లైన్ వచ్చి 160 km/h, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 stations ఇన్ కేస్ ఆఫ్ అర్బన్ సర్వీస్. అర్బన్ సర్వీస్ లో స్టేషన్ కి మధ్యలో గ్యాప్ ఎంత, డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఓకే. మీరు ఇక్కడ చూడండి, అర్బన్ కి 0.75 km to 1 km ఉంటుంది, రైట్. సబ్ అర్బన్ కి 1 km to 8 km ఉంటుంది స్టేషన్ కి డిస్టెన్స్. మెయిన్ లైన్ లో అయితే మోర్ దాన్ 10 km, ఒక స్టేషన్ కి ఇంకొక స్టేషన్ కి మోర్ దాన్ 10 km అనేవి ఉంటుంది, రైట్. ఇప్పుడు మనల్ని అడిగింది వచ్చి అర్బన్ సర్వీస్, సో అర్బన్ సర్వీస్ కి 0.75 km to 1 km, దాని మీనింగ్ ఏంటి, లెస్ దాన్ 1 km, సారీ less than, option 1 is the correct answer, less than 1 km, okay, right. Next question, 4 times అడిగారు, చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్, ఓకే. ప్లీజ్ మేక్ ఏ నోట్, రైట్. ట్రెపిజాయిడల్ స్పీడ్ టైం కర్వ్ pertains to, లేదంటే ట్రెపిజాయిడల్ స్పీడ్ టైం కర్వ్ యూజ్డ్ టు, ఓకే. లేకపోతే ట్రెపిజాయిడల్ స్పీడ్ టైం కర్వ్ is a close approximate to, ఇలా ఏది ఇచ్చినా కానీ ఓకే సేమ్ అని, దాని మీనింగ్ వచ్చి సేమ్, రైట్. ట్రెపిజాయిడల్ స్పీడ్ టైం కర్వ్ pertains to, pertains అంటే గురించి అని, దేని గురించి అని, ఓకే. మీరు ఇక్కడ చూడండి, ట్రెపిజాయిడల్ స్పీడ్ టైం కర్వ్ వచ్చి మెయిన్ లైన్ సర్వీస్, ఓకే. క్వాడ్రిలేటరల్ స్పీడ్ టైం కర్వ్ వచ్చి అర్బన్ సబ్ అర్బన్, ఓకే. ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ వచ్చి ట్రెపిజాయిడల్ అడుగుతున్నారు. ట్రెపిజాయిడల్ అంటే ఆప్షన్ 3 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్, ట్రెపిజాయిడల్ స్పీడ్ టైం కర్వ్ pertains to, సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది, సో ప్లీజ్ మేక్ ఏ నోట్, రైట్. దీని ఆన్సర్ వచ్చి మీకు తెలుసు ఏంటి, మెయిన్ లైన్ సర్వీస్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రెపిజాయిడల్ స్పీడ్ టైం కర్వ్ pertains to, సేమ్ క్వశ్చన్, యు నో ది ఆన్సర్, మెయిన్ లైన్ సర్వీస్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రెపిజాయిడల్ స్పీడ్ టైం కర్వ్ pertains to, సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది, మీకు దీని ఆన్సర్ తెలుసు కదా, ఓకే. మెయిన్ లైన్ సర్వీస్ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్వాడ్రిలేటరల్ స్పీడ్ టైం కర్వ్ ఈజ్ యూజ్డ్ ఫర్, క్వాడ్రిలేటరల్ స్పీడ్ టైం కర్వ్ ఈజ్ యూజ్డ్ ఫర్, చూడండి ఇక్కడ క్వాడ్రిలేటరల్ స్పీడ్ టైం కర్వ్ వచ్చి అర్బన్ సబ్ అర్బన్, ఓకే. ఇక్కడ ఆప్షన్ 4 both suburban and urban service, okay. And next question, quadrilateral speed time curve pertains to which of the following service. Quadrilateral అనగానే urban suburban, okay. Option 4 is the correct answer. ఇది మీకు ఆన్సర్ తెలుసు. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్, క్వాడ్రిలేటరల్ స్పీడ్ టైం కర్వ్, దీనికి ఆన్సర్ మీకు తెలుసు కదా, ఏంటి ఆన్సర్, అర్బన్
suburban service. Okay, right? Next question. Quadrilateral speed time curve pertains to 4 times అడిగారు ఈ క్వశ్చన్ ఇప్పటి వరకు. సో మీకు దీనికి ఆన్సర్ తెలుసు కదా ఏంటి? ఫోర్త్ ఆప్షన్ అర్బన్ అండ్ సబర్బన్ సర్వీస్, రైట్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రీ రన్నింగ్ speed of train does not depends on duration of stops. ఇది కన్ఫ్యూజ్ అవుతారు, జస్ట్ ఇది రాసుకోండి 1 or 2 times. ఓకే, చదవండి, రైట్? ట్రాక్షన్ సిస్టమ్ హై టార్క్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్. హై టార్క్ అనేది ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది? స్టార్టింగ్ పీరియడ్ లో ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ షెడ్యూల్డ్ స్పీడ్. ఓకే, 1 by 1 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. మాక్సిమం స్పీడ్ అటైన్డ్ బై ఏ ట్రైన్ ఆన్ ద రన్ ఈజ్ నౌన్ యాజ్. ట్రైన్ యొక్క మాక్సిమం స్పీడ్ ని ఏమంటాం? క్రెస్ట్ స్పీడ్ అంటాం. హియర్ యూ కెన్ సీ ఈజ్ ద మాక్సిమం. క్రెస్ట్ స్పీడ్ అంటే ఇట్ ఈస్ ద మాక్సిమం స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ డ్యూరింగ్ ఏ రన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యావరేజ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ డిపెండెంట్ ఆన్. ఓకే, మీరు ఇక్కడ చూడండి, యావరేజ్ స్పీడ్. ఓకే, యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ స్టాప్స్ ఇన్ కిలోమీటర్ డివైడెడ్ బై యాక్చువల్ టైమ్ ఆఫ్ రన్ ఇన్ అవర్స్. సో దేనిపైన డిపెండ్ అవుతుంది? డిస్టెన్స్ బిట్వీన్ స్టాప్స్ యాక్చువల్ టైమ్ ఆఫ్ రన్ పైన డిపెండ్ అవుతుంది. ఆప్షన్ 1 is the correct answer. Distance between 2 stops and run time. Okay, option 1 is the correct answer. Same question. Scheduled speed of train dependent on ane adigite distance between stops, actual time of run and stop time paina depend avutundi. Okay, next question. ఈ క్వశ్చన్ 3 times అడిగారు. ఓకే, 3 times అడిగారు, రైట్? స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎస్టిమేటెడ్. స్పీడ్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు టేకింగ్ ఇన్ అకౌంట్ ద స్టాపేజ్ టైం. స్టాపేజ్ టైం ఓకే, యాక్చువల్ రన్నింగ్ టైం తో పాటు స్టాపేజ్ టైం కూడా మనం కన్సిడర్ చేస్తే దాన్ని ఏ స్పీడ్ అంటారు? దాన్ని ఏ స్పీడ్ అంటారు? ఆల్రెడీ డిస్కస్ చేశా, మీకు తెలుసు. ఓకే, దాన్ని ఏమంటాము? షెడ్యూల్డ్ స్పీడ్ అంటాం. మీరు ఇక్కడ చూడండి, యాక్చువల్ టైమ్ ఆఫ్ రన్ ప్లస్ స్టాప్ టైం రెండు కూడా కన్సిడర్ చేసుకున్నాం. మనం దీన్ని ఏమంటున్నాం? షెడ్యూల్డ్ స్పీడ్ అంటున్నాం. ఈ క్వశ్చన్ 3 times వచ్చింది, చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్లీజ్ మేక్ ఏ నోట్. నెక్స్ట్ క్వశ్చన్. ద స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ థింకింగ్ ఇంటూ కన్సిడరేషన్ టైమ్ ఆఫ్ స్టాప్స్ ఎట్ స్టేషన్ ఇంక్లూడింగ్ యాక్చువల్ రన్నింగ్ టైం బిట్వీన్ స్టాప్స్ ఈజ్ కాల్డ్ యాజ్. సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. సో దీని ఆన్సర్ మీకు తెలుసు, ఏంటిది? షెడ్యూల్డ్ స్పీడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎస్టిమేటెడ్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ద టైమ్ ఆఫ్ స్టాప్. సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది, దీని ఆన్సర్ మీకు తెలుసు. ఓకే, ఆన్సర్ వచ్చి షెడ్యూల్డ్ స్పీడ్. ఓకే, అండ్ షెడ్యూల్డ్ స్పీడ్ ఈజ్ ఆల్వేస్ డాష్ ది యావరేజ్ స్పీడ్. కంపారిజన్ అడిగాడు. ఓకే, మీరు ఇక్కడ చూడండి, యావరేజ్ స్పీడ్ లో వచ్చి రన్ టైం మాత్రమే ఉంది. షెడ్యూల్డ్ స్పీడ్ లో రన్ టైం ప్లస్ స్టాప్ టైం. సో డెనామినేటర్ లో వాల్యూ అనేది ఇంక్రీజ్ అయితే, డెనామినేటర్ లో వాల్యూ ఇంక్రీజ్ అయితే ఓవరాల్ వాల్యూ ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది. సో లెస్ దాన్. ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ది ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతూ ఉంటుంది. సో మీరు ప్రాక్టీస్ చేయండి, రైట్? చూడండి ప్రాబ్లం. షెడ్యూల్డ్ స్పీడ్ ఇచ్చారు, ఎంత? 36 km/h. ఓకే, తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ ది స్టేషన్స్ అంటే డిస్టెన్స్ ఇచ్చారు 2 kilometers. స్టాపేజ్ టైం 30 seconds. ఏం కనుక్కోమంటున్నారు? యాక్చువల్ టైమ్ ఆఫ్ రన్ కనుక్కోమంటారు. ఓకే, ఇది షెడ్యూల్డ్ స్పీడ్ రిలేటెడ్ ప్రాబ్లం. క్లియర్? మీరు ఇక్కడ చూడండి, డేటా షెడ్యూల్డ్ స్పీడ్ వచ్చి
36 km/h. Distance between stops 2 kilometers. Okay, stoppage 30 seconds. Okay, stop time 30 seconds. Actual time కావాలి. ఓకే, మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, ఆ ఫార్ములాలో మీరు యాక్చువల్ టైం ని సబ్జెక్ట్ చేస్తే మీకు ఫార్ములా ఈ విధంగా వస్తుంది. డిస్టెన్స్ డివైడెడ్ బై షెడ్యూల్డ్ స్పీడ్ మైనస్ స్టాపేజ్ టైం. ఓకే, ఒకసారి సబ్జెక్ట్ చేస్తే యాక్చువల్ టైం ని ఈ విధంగా వస్తుంది, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డిస్టెన్స్ ఎంత 2 కిలోమీటర్స్. ఓకే, డిస్టెన్స్ ఎంత 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్స్ సబ్స్టిట్యూట్ చేయండి. తర్వాత స్పీడ్, షెడ్యూల్డ్ స్పీడ్ 36 కిలోమీటర్స్. 36 కిలోమీటర్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2/36. ఓకే, ఇక్కడ ఇంటూ 3600. ఎందుకు? స్టాప్ టైం వచ్చి మీరు ఇక్కడ చూస్తే స్టాప్ టైం వచ్చి సెకండ్స్ లో ఉంది. ఓకే, బట్ షెడ్యూల్డ్ స్పీడ్ వచ్చి అవర్స్ లో ఉంది. ఓకే, సో అవర్స్ నుంచి సెకండ్స్ అవర్స్ సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి రెండు సేమ్ యూనిట్స్ లోకి మార్చుకోవాలి, రైట్. ఇక్కడ చూడండి, సో ఈ వాల్యూ 2/36, ఈ వాల్యూ 2/36 అనేది అవర్స్ లో ఉంది, సెకండ్స్ లోకి మార్చాలంటే ఇంటూ 3600. ఓకే, 1 అవర్ ఈక్వల్ టు 3600 సెకండ్స్. సో మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ సెకండ్స్ లోకి మారుతుంది. సో ఎంత వచ్చింది ఆ వాల్యూ? 200 వచ్చింది. ఓకే, మైనస్ స్టాప్ టైం ఎంత? 30 సెకండ్స్. మైనస్ చేస్తే 170 సెకండ్స్. ఓకే, యాక్చువల్ టైం వచ్చి 170 సెకండ్స్. ఓకే, ఈ ప్రాబ్లం రిపీట్ అవుతుంది, వాల్యూస్ కూడా మాక్సిమం మార్చరు, బట్ ఎనీహౌ ప్రాక్టీస్ చేయండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ప్రాబ్లమే. మీరు ఇక్కడ చూస్తే ఇది కూడా షెడ్యూల్డ్ స్పీడ్ రిలేటెడ్, వాల్యూస్ మార్చాడు అంతే, రైట్. షెడ్యూల్డ్ స్పీడ్ 60 km/h. యాక్చువల్లీ ఇక్కడ మిస్ అయినట్టుంది, డిస్టెన్స్ బిట్వీన్ ద స్టాప్స్. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ ది స్టాప్స్. ఓకే, ఎంత? 6 kilometers అపార్ట్. ఓకే, డిస్టెన్స్ వచ్చి 6 కిలోమీటర్. యాక్చువల్ రన్ టైం వచ్చి ఎంతో కనుక్కోమంటున్నాడు. డ్యూరేషన్ ఆఫ్ ది స్టాప్ టైం వచ్చి 30 సెకండ్స్ ఇచ్చారు. ఓకే, ఫార్ములా ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, జస్ట్ ఈ యాక్చువల్ టైం ని మీరు సబ్జెక్ట్ చేస్తే లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఈ షెడ్యూల్డ్ స్పీడ్ అనేది ఇటు సైడ్ కు పంపిస్తే మీ ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్ టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై షెడ్యూల్డ్ స్పీడ్ మైనస్ స్టాపేజ్ టైం. ఓకే, రైట్. డిస్టెన్స్ ఎంత? 6 కిలోమీటర్స్, రైట్. షెడ్యూల్డ్ స్పీడ్ ఎంత? 60 km/h. ఈ వాల్యూ 6/60 అనేది అవర్స్ లో ఉంది. ఓకే, 60 అనేది సెకండ్స్. సో సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి సేమ్ యూనిట్స్ లోకి మార్చాలి. సో ఇంటూ 3600 పెట్టి మల్టిప్లై చేస్తే సెకండ్స్ లోకి మారుతుంది. ఓకే, టోటల్ ఇప్పుడు ఫైనల్ గా యాక్చువల్ టైం ఈక్వల్ టు 300 సెకండ్స్. ఓకే, ప్రాక్టీస్ చేయండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కొంచెం లెంత్ అనేది ఇంక్రీజ్ చేశాడు, ప్రాబ్లమ్ ని ఎక్స్టెండ్ చేశాడు. సేమ్ ప్రాబ్లము, ఓకే, సేమ్ ప్రాబ్లమే, బట్ కాకపోతే అడు రన్ టైం కాకుండా పిఏ, ఓకే, అంటే యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నారు. ఓకే, ఫార్ములా ఇక్కడ వేయలేదు, చూడండి ఇక్కడ డీటెయిల్ ఫార్ములా ఇలా. పిఎస్ ఈక్వల్ టు అంటే షెడ్యూల్డ్ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ టైం అంటే రన్ టైం ప్లస్ స్టాప్ టైం. ఓకే, రైట్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. పిఎస్ ఎంత? 30. ఓకే, ఇక్కడ చూడండి మీకు షెడ్యూల్డ్ స్పీడ్ ఎంత? 30 km/h. 30. ఓకే, డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ వచ్చి 1 కిలోమీటర్. సో 1 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. తర్వాత టోటల్ టైం మనకు తెలియదు, రైట్. టీని సబ్జెక్ట్ చేయండి, చేస్తే ఈ 30 ఇటు వస్తుంది, ఈ టీ అనేది ఇటు వస్తుంది. సో టీ ఈక్వల్ టు టోటల్ టైం ఈక్వల్ టు 1/30 అవర్స్, రైట్. ఈ అవర్స్ సెకండ్స్ లోకి మార్చాలి. ఎంత? ఇంటూ 3600 వేస్తే 120 సెకండ్స్, రైట్. ఇప్పుడు నాకు రన్ టైం కావాలి. ఓకే, ఎందుకు రన్ టైం కావాలి? ఇక్కడ పిఏ యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. యావరేజ్ స్పీడ్ కావాలి అంటే డిస్టెన్స్ బై
రన్ టైం కావాలి. సో రన్ టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు రన్ టైం ప్లస్ స్టాప్ టైం. ఓకే, రన్ టైం ఈక్వల్ టు టోటల్ టైం మైనస్ స్టాప్ టైం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 120 మైనస్ టోటల్ టైం 120, స్టాప్ టైం వచ్చి 20. సో 100 seconds ఈజ్ ది రన్ టైం, రైట్? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. డిస్టెన్స్ ఎంత? 1 కిలోమీటర్. 100 seconds అనేది టిఆర్. ఓకే, రన్ టైం సబ్స్టిట్యూట్ చేయండి. 1/100 km/s లో ఉంది, కానీ ఆన్సర్స్ ఇక్కడ మీకు అన్ని కూడా km/h లో ఉన్నాయి. సో ఈ 100 seconds ని అవర్స్ లోకి మార్చండి. ఎలా మారుస్తారు? 100 డివైడెడ్ బై 3600. 100 డివైడెడ్ బై 3600 వేస్తే మీకు అవర్స్ లోకి మారుతుంది. సో ఫైనల్ గా మీకు ఎంత వస్తుందంటే 36 km/h. ఓకే, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ టాపిక్ వచ్చి ట్రాక్టివ్ ఎఫర్ట్. ట్రాక్టివ్ ఎఫర్ట్ లో క్వశ్చన్స్ 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ట్రాక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ an electric locomotive can be increased by. ఈ క్వశ్చన్ 3 times వచ్చింది, సో ఇంపార్టెంట్, ప్లీజ్ మేక్ ఏ నోట్, రైట్? ట్రాక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ an electric locomotive can be increased by. చూడండి, దీనికి ఆన్సర్ వచ్చి ఎలా ట్రాక్టివ్ ఎఫర్ట్ అనేది ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు అంటే యూజింగ్ హై అవుట్పుట్ మోటార్స్. ఓకే, వన్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చి ఇంక్రీజింగ్ డెడ్ వెయిట్ ఓవర్ డ్రైవింగ్ యాక్సిల్స్. ఈ రెండు ఆప్షన్స్. ఓకే, ఇక్కడ ఆప్షన్ 4 యూజింగ్ హై అవుట్పుట్ మోటార్స్ అండ్ ఇంక్రీజింగ్ డెడ్ వెయిట్ ఓవర్ డ్రైవింగ్ యాక్సిల్స్. ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది, సో మీకు ఆన్సర్ తెలుసు. ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ ఒకే ఆప్షన్ లో కాకుండా 2 ఆప్షన్స్ కూడా మెన్షన్ చేశారు. ఓకే, యూజింగ్ హై రేటింగ్ మోటార్స్, ఇంక్రీజింగ్ ద డెడ్ వెయిట్ ఓవర్ ది డ్రైవింగ్ యాక్సిల్స్. ఓకే, 3, 4 రెండు కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది, రైట్? యూజింగ్ high output motors and increasing dead weight over driving axles. This is the answer. Okay, next topic, specific energy consumption. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్, రైట్? ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. స్పెసిఫిక్ ఎనర్జీ కన్సంప్షన్ లో కూడా 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ 5 times వచ్చింది, చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ రాసుకోండి. ద యూనిట్స్ ఫర్ స్పెసిఫిక్ ఎనర్జీ కన్సంప్షన్ రిలేటెడ్ టు. యూనిట్స్ ఏంటి? స్పెసిఫిక్ ఎనర్జీ కన్సంప్షన్ యూనిట్స్ ఏంటి అని అడుగుతాను. యూనిట్స్ వచ్చి వాట్ అవర్ బై టన్ కిలోమీటర్. ఓకే, వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ ఎనర్జీ కన్సంప్షన్ రిపీట్ అయింది, రాస్తున్నారు కదా? ఓకే, ఆన్సర్ వచ్చి వాట్ అవర్ పర్ టన్ కిలోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్. ఓకే, మీకు ఆన్సర్ తెలుసు కదా? వాట్ అవర్ పర్ టన్ కిలోమీటర్. ఆప్షన్ 1 is the correct answer. సేమ్ క్వశ్చన్. ఓకే, మీకు ఆన్సర్ తెలుసు. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్, ఆన్సర్ తెలుసు, బట్ డిఫరెంట్ మేనర్ లో అడిగారు. ఓకే, డైరెక్ట్ గా యూనిట్స్ ఇచ్చారు, డెఫినేషన్ ఫార్మాట్ లో ఇచ్చారు, ఏంటి అని అడిగారు. ఓకే, టోటల్ ఎనర్జీ ఇన్పుట్ పర్ టన్ కిలోమీటర్ ఏంటి? స్పెసిఫిక్ ఎనర్జీ కన్సంప్షన్. ఓకే, రైట్? నెక్స్ట్, which one of the following factors affect specific energy consumption? స్పెసిఫిక్ ఎనర్జీ కన్సంప్షన్ ని ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి? ఓకే, జనరల్ గా ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇచ్చా, ఇవి చూడండి ఒకసారి. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ స్టాప్స్ అనేది స్పెసిఫిక్ ఎనర్జీ కన్సంప్షన్ ని ఎఫెక్ట్ చేస్తాయి. తర్వాత యాక్సలరేషన్, రిటార్డేషన్ ఎఫెక్ట్ చేస్తాయి. ట్రైన్ రెసిస్టెన్స్ ఎఫెక్ట్ చేస్తుంది. గ్రేడియంట్ ఎఫెక్ట్ చేస్తుంది. టైప్ ఆఫ్ ట్రైన్ ఎక్విప్మెంట్ ఎఫెక్ట్ చేస్తుంది. మాక్సిమం స్పీడ్ ఎఫెక్ట్ చేస్తుంది. ఏమున్నాయి ఆప్షన్స్ చూడండి. గ్రేడియంట్ ఉంది, డిస్టెన్స్ బిట్వీన్ స్టాప్స్ ఉంది, మాక్సిమం స్పీడ్ ఉంది, మినిమం స్పీడ్ లేదు. ఓకే, ఇవన్నీ 1,
Option 1, option 2, option 4 correct answers. Okay, right. Next question, same question కొంచెం చేంజ్ చేసి అడిగారు, right? The factors dash which affect the specific energy consumption in a traction system per given schedule speed. Okay, distance between stops, acceleration, retardation, gradient, all of the above. Okay, all of the above అనేది ఆన్సర్. స్పెసిఫిక్ ఎనర్జీ కన్సంప్షన్ బికమ్స్ 2 times అడిగారు, ఇది 2 times అడిగారు. ఓకే, మీరు ఇక్కడ చూడండి, డిస్టెన్స్ ఇంక్రీజ్ అయినా, యాక్సలరేషన్ రిటార్డేషన్ ఇంక్రీజ్ అయినా, ఓకే, మాక్సిమం స్పీడ్ ఇంక్రీజ్ అయినా ఎనర్జీ కన్సంప్షన్ అనేది తగ్గిద్ది. సో ఇక్కడ అన్ని మోర్ 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 అన్నమాట, లెస్. ఓకే, ఇంక్రీజ్ ఇన్ క్రెస్ట్ స్పీడ్ అన్నా మాక్సిమం స్పీడ్ అన్నా ఒకటే, మీకు తెలుసు కదా. ఆప్షన్ 4 is the correct answer. Next question, specific energy consumption becomes, same question రిపీట్ అయింది, మీకు ఆన్సర్ తెలుసు కదా. లెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ క్రెస్ట్ స్పీడ్. లాంగర్ కోస్టింగ్ పీరియడ్ ఆఫ్ ఏ ట్రైన్ రిజల్ట్స్ ఇన్ 4 times అడిగారు ఈ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ రాసుకోండి. లాంగర్ కోస్టింగ్ పీరియడ్ ఆఫ్ ఏ ట్రైన్ రిజల్ట్స్ ఇన్ లోవర్ స్పెసిఫిక్ ఎనర్జీ కన్సంప్షన్. లాంగర్ కోస్టింగ్ పీరియడ్ ఉంటే స్పెసిఫిక్ ఎనర్జీ కన్సంప్షన్ తక్కువ ఉంటుంది, రైట్. మీరు ఇక్కడ చూడండి, మెయిన్ లైన్ కి లాంగర్ కోస్టింగ్ పీరియడ్ ఉంటుంది, లో స్పెసిఫిక్ ఎనర్జీ కన్సంప్షన్ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, లాంగర్ కోస్టింగ్ పీరియడ్ ఫర్ ఏ ట్రైన్ రిజల్ట్స్ ఇన్ లోవర్ స్పెసిఫిక్ ఎనర్జీ కన్సంప్షన్, మీకు ఆన్సర్ తెలుసు. నెక్స్ట్ క్వశ్చన్, లాంగర్ కోస్టింగ్ పీరియడ్ రిజల్ట్స్ ఇన్, మీకు దీనికి ఆన్సర్ తెలుసు, లో స్పెసిఫిక్ ఎనర్జీ కన్సంప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది, దీనికి మీకు ఆన్సర్ తెలుసు, లాంగర్ కోస్టింగ్ పీరియడ్ ఫర్ ఏ ట్రైన్ రిజల్ట్స్ ఇన్ లో స్పెసిఫిక్ ఎనర్జీ కన్సంప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, స్పెసిఫిక్ ఎనర్జీ కన్సంప్షన్ ఈజ్ మినిమం ఈజ్ డాష్ సర్వీస్. ఏ సర్వీస్, ఇది కూడా మీకు తెలుసు, నేను డిస్కస్ చేశాను. మెయిన్ లైన్ లో లాంగర్ కోస్టింగ్ పీరియడ్ ఉంటుంది, లాంగర్ కోస్టింగ్ పీరియడ్ ఉంటే లో స్పెసిఫిక్ ఎనర్జీ కన్సంప్షన్, రైట్. 3 times వచ్చింది. సేమ్ క్వశ్చన్, మీకు ఆన్సర్ తెలుసు కదా, స్పెసిఫిక్ ఎనర్జీ కన్సంప్షన్ ఈజ్ మినిమం, ఏ సర్వీస్ లో మినిమం ఉంటుంది, మెయిన్ లైన్ సర్వీస్. నెక్స్ట్ క్వశ్చన్, స్పెసిఫిక్ ఎనర్జీ కన్సంప్షన్ ఈజ్ లీస్ట్ ఇన్ మెయిన్ లైన్ సర్వీస్. ఓకే, మీకు ఆన్సర్ తెలుసు, రైట్, రాసుకోండి. స్పెసిఫిక్ ఎనర్జీ కన్సంప్షన్ ఫర్ సబ్ అర్బన్ సర్వీస్ ఈజ్ యూజువల్లీ. ఓకే, ఇక్కడ చూడండి, అర్బన్ కావచ్చు సబ్ అర్బన్ కావచ్చు, స్పెసిఫిక్ ఎనర్జీ కన్సంప్షన్ వచ్చి 50 to 70 వాట్ అవర్ పర్ టన్ కిలోమీటర్. ఓకే, అండ్ మెయిన్ లైన్కి వచ్చి 20 to 30 వాట్ అవర్ టన్ కిలోమీటర్, రైట్. ఇక్కడ మనల్ని అడిగింది సబ్ అర్బన్, సో ఆన్సర్ వచ్చి 50 to 75 వాట్ అవర్ పర్ టన్ కిలోమీటర్. ఓకే, నెక్స్ట్, ట్రాక్షన్ సిస్టమ్ ఆక్సిలరీస్. ఓకే, 1 by 1 డిస్కస్ చేయాలి. The requirement for ideal traction system is, ideal అంటే పాజిటివ్, మోర్ దాన్ పాజిటివ్, అబోవ్ పాజిటివ్ అని అర్థం. ఓకే, ఐడియల్ కేస్ అంటే జనరల్ గా ఇక్కడ చూడండి మీరు, మాక్సిమం వేర్ అండ్ ట్రాక్ అంటే అరిగిపోవడం, ఇది పాజిటివే కాదు, మనం అబోవ్ పాజిటివ్ అని చెప్తున్నాం. ఓకే, ఐడియల్ అంటే లో ఎడిషన్ కోఎఫిషియంట్, ఇది కూడా కాదు. ఓకే, అండ్ నెక్స్ట్ 4th ఆప్షన్, కాంప్లెక్స్ అనేది నెగిటివ్ వర్డ్. ఓకే, కాంప్లెక్స్ స్పీడ్ కంట్రోల్ నెగిటివ్ వర్డ్, ఇది కూడా కాదు. ఇంకా ఏం మిగిలింది, హై ఎడిషన్ కోఎఫిషియంట్, దిస్ ఈస్ ది ఆన్సర్, రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మాక్సిమం వాల్యూ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎడిషన్ ఈజ్, యాక్చువల్గా ఇది టిఎస్ తెలంగాణ ఈ సెట్ లో అడిగారు, రైట్. మీరు ఇక్కడ చూడండి, 0.25 to 0.33 ఫర్ క్లీన్ డ్రై రైల్స్, వెట్ ఆర్ గ్రీజీ రైల్స్ వచ్చి 0.15 to 0.2. ఓకే, సో ఆప్షన్ వచ్చి 0.30 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, the value of coefficient of addition will be high when rails are
ఇది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎడిషన్ ఒకసారి చదవండి. ఓకే, ఇంకా పాయింట్స్ ఉంటాయి, ఒక 4 పాయింట్స్ ఏముంటాయి. క్లీన్డ్ విత్ శాండ్స్ లేదంటే డ్రై వాటికి ఎక్కువ వాల్యూ ఉంటుంది కోఎఫిషియంట్ ఆఫ్ ఎడిషన్. వెట్ గ్రీజీ వాటికి తక్కువ ఉంటుంది. మిగిలిన ఒకటే ఇచ్చారు చూడండి, వెట్, ఓకే, తర్వాత గ్రీజ్, తర్వాత ఆయిల్ అని ఇచ్చారు. ఓకే, వీటికి తక్కువ ఉంటుంది. ఓకే, క్లీన్డ్ విత్ శాండ్ వీటికి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, so the following is important for driving equipment used for traction purpose. Okay, high coefficient addition important, low coefficient wrong, and wear caused on brake shoe and wheel tire should be minimum. ఇక్కడ చూడండి, మీరు ఇలాంటి క్వశ్చన్లు వేర్ అని కనపడంగానే అది నెగిటివ్ అనుకోవద్దు. ఓకే, ఇక్కడ చూడండి మినిమం అన్నాడు. ఓకే, ఇది కూడా కరెక్టే. అండ్ పొల్యూషన్, we always expect everything should be or anything should be pollution free is best. Okay, so option 1 is the correct answer, option 3 is correct, option 4 is also correct. So 1 3 4, fourth option is correct. Next question, because of dash steam engine drive in traction system is being gradually replaced by either diesel electric or straight electric system. స్టీమ్ ఇంజిన్ ని ఎందుకు మనం డీజిల్ తో గానీ ఎలక్ట్రిక్ సిస్టమ్ తో రీప్లేస్ చేస్తున్నాం? చూడండి, లో థర్మల్ ఎఫిషియన్సీ, లో కోఎఫిషియంట్ ఆఫ్ ఎడిషన్, అన్బ్యాలెన్స్డ్ రెసిప్రోకేటింగ్ పార్ట్స్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఓవర్ హెడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రైల్వే ద కాంటాక్ట్ వైర్ ఈజ్, మీకు కాంటాక్ట్ వైర్ అనేది ఓకే దేని చేత సపోర్ట్ చేయబడుతుంది అని అడుగుతున్నారు. క్యాటనరీ వైర్. ఓకే, క్యాటనరీ వైర్ అనేది కాంటాక్ట్ వైర్ ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్, ఇంట్రాక్షన్ అవుట్పుట్ ఆఫ్ ది డ్రైవింగ్ యాక్సిల్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్. ఓకే, వీటన్నిటికి ఉపయోగపడుతుంది. సో ఆన్సర్ వచ్చి పోస్టింగ్ ఆఫ్ ది ట్రైన్. ఒక్కసారి దీన్ని చెక్ చేసుకోండి, రైట్. ఓకే, వీటన్నిటికి ఉపయోగపడుతుంది. సో రిమైనింగ్ ఇదే కాబట్టి ఇదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్, మెటాడైన్ కంట్రోల్ మెథడ్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ విచ్ ట్రాక్షన్ సిస్టమ్? అండర్ గ్రౌండ్. ఓకే, ఇది కూడా టిఎస్ లో ఇచ్చినట్టున్నారు. ఓకే, టిఎస్ఈ సెట్ లో. ఓకే, అండర్ గ్రౌండ్. నెక్స్ట్, ద ఫ్రిక్షన్ ఎట్ ది ట్రాక్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్పీడ్. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, 2 times అడిగారు. ఓకే, రాసుకోండి. ఫ్రిక్షన్ ఆఫ్ ట్రాక్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్పీడ్. ఓకే, నెక్స్ట్, ఫర్ ట్రైన్ లైటింగ్ జనరేటర్ యూజ్డ్ ఈజ్ రోషన్బర్గ్. ఓకే, 2 times అడిగారు, ఇంపార్టెంట్. ఫర్ ట్రైన్ లైటింగ్ ద జనరేటర్ యూజ్డ్ ఈజ్, మీకు తెలుసు ఈ క్వశ్చన్ ఆన్సర్. ఓకే, రోషన్బర్గ్ జనరేటర్. నెక్స్ట్ క్వశ్చన్, ద మెథడ్ దట్ కెన్ బ్రింగ్ లోకోమోటివ్ టు స్టాండ్ స్టిల్ కి తీసుకురావడానికి ఏ మెథడ్ వాడతాం? మెకానికల్ బ్రేకింగ్ అనేది అప్లై చేస్తాం. ఓకే, మెకానికల్ బ్రేకింగ్ లేదనుకోండి, ప్లగ్గింగ్ అనేది ఆన్సర్ అవుతుంది, రైట్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ టాపిక్, ట్రాక్షన్ మోటార్. ఓకే, ఫైనల్ టాపిక్. దీంట్లో కూడా క్వశ్చన్స్ 1 by 1 డిస్కస్ చేద్దాం. ద మెయిన్ రిక్వైర్మెంట్ ఆఫ్ ట్రాక్షన్ మోటార్ ఈజ్, మెయిన్ రిక్వైర్మెంట్. ఓకే, మీరు ఇక్కడ చూడండి రిక్వైర్మెంట్స్ ఇచ్చా. సింపుల్ స్పీడ్ కంట్రోల్ ఉండాలి, హై స్టార్టింగ్ టార్క్ ఉండాలి, హై ఎఫిషియన్సీ ఉండాలి. ఇక్కడ ఏమున్నాయి? యాక్చువల్గా నాట్ డిజైరబుల్ అన్నాడంటే ఇది ఎలిమినేట్. ఈజీ స్పీడ్ కంట్రోల్ అంటున్నాడు. ఓకే, హెవీ వెయిట్, విల్ నెవర్ ఎక్స్పెక్ట్ సైజ్ అండ్ వెయిట్ మోర్. ఓకే, సో ఈ సెకండ్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేయండి. లో స్టార్టింగ్ టార్క్, ట్రాక్షన్ కి హై స్టార్టింగ్ టార్క్ మోటార్ కావాలి. సో ఇది కూడా ఎలిమినేట్. ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎలక్ట్రిక్ మోటార్ యూజ్డ్ ఫర్ ట్రాక్షన్ వర్క్ షుడ్ హ్యావ్ హై స్టార్టింగ్ టార్క్. నెక్స్ట్, 2 times అడిగారు, చాలా ఇంపార్టెంట్. DC series motor is most suitable for traction service but more particularly for urban or suburban service because ఎందుకు అని అడుగుతున్నారు. DC series motor అనేది మోస్ట్ సూటబుల్ ఎందుకు అని అడుగుతున్నారు. ఆప్షన్ 3, DC series motors are capable of developing high starting torque at start. మనకి హై టార్క్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. హై టార్క్, ట్రాక్షన్ డిమాండ్స్ హై టార్క్, హై స్టార్టింగ్ టార్క్. సో DC సిరీస్ మోటార్ అనేది హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది. సో వీ ప్రిఫర్ DC సిరీస్ మోటార్. నెక్స్ట్,
సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. దీనికి ఆన్సర్ మీకు తెలుసు కదా. డీసీ సిరీస్ మోటార్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ డెవలపింగ్ హై టార్క్ ఎట్ స్టార్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మోటార్ ఈజ్ యూజ్డ్ ఇన్ ట్రాక్షన్? ఏ మోటార్ వాడతారు? మీకు తెలుసు, డీసీ సిరీస్ మోటార్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాక్షన్ మోటార్ యూజ్డ్ ఇన్ ట్రామ్వేస్. ట్రామ్వేస్ లో ఏ మోటార్ వాడతారు? డీసీ సిరీస్ మోటార్. నెక్స్ట్ క్వశ్చన్, షంట్ మోటార్స్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ట్రాక్షన్ డ్యూటీ బికాస్. ఎందుకు అంటున్నాడు? మనకి హై టార్క్ రిక్వైర్మెంట్ ఉంది. ఇవేంటంటే టార్క్ కరెంట్ అనేది లీనియర్ గా వేరీ అవుతూ, సో మనం దీన్ని ప్రిఫర్ చేయం. సో ఫస్ట్ వన్ ఇస్ ది ఆప్షన్. థ్యాంక్ యూ. ఓకే, ఈ వీడియో పైన మీ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ.